హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే క్రాఫ్ట్ మేళకి వెళ్ళాము. దానికన్నా ముందు మెయిన్ అసలు పవర్ బిల్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇంకా ముందు అది క్లియర్ చేసేద్దామని వెళ్ళాము. మేము మధ్యలో ఏసీ కూడా రిపేర్ చేసాం, దానివల్ల ఎక్కువ వస్తుంది అనుకో. అది రిపేర్ అయిపోయాక కూడా ఇంకా సర్లే కరెంట్ బిల్ తగ్గిద్ది కదా అనుకుంటే ఎక్కువ వచ్చేసింది. ఇంకా సర్లే ముందు క్లియర్ చేసుకుందాం, ఎందుకు తలనొప్పి అని ఇంకా పవర్ బిల్ కట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని వచ్చాము. మాకు చీరాల్లో బ్రేక్ఫాస్ట్ మంచిగా కూర్చొని తినడానికి ఉన్నది ఇది ఒక్క హోటలే. చాలానే ఉన్నాయి, కాకపోతే ఇలా కూర్చొని తినడానికి కొంచెం బాగుండేది ఈ హోటల్. అందరికీ తెలిసే ఉంటుంది విశ్వేశ్వర. మాకేంటంటే ఇక్కడ మేము పార్సల్ తీసుకొని వెళ్తాం, కాకపోతే ఇక్కడికి వచ్చి కూర్చొని తిందామని ఉంటది కానీ ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఈ రోజు ఖాళీగా ఉంది, కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పటికి బ్రేక్ఫాస్ట్ తినేసరికి లేట్ అయిపోయింది. ఫస్ట్ పార్సల్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ వచ్చి చూసేసరికి ఎవరు లేరు. ఖాళీగా ఉంది కదా, మంచి టైంలే హ్యాపీగా కూర్చొని తింటాను కానీ ఇంక ఇక్కడ కూర్చొని తింటున్నాం. ఇక్కడ తింటే ఏంటంటే దోశ అవన్నీ క్రిస్పీగా బాగుంటుంది. అదే ఇంటికి తీసుకెళ్లాలంటే మెత్తగా అయిపోతుంది. దానికి తోడు మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాం కదా, మధ్యలో ఏవోటి ఉంటానే ఉంటాయి, మళ్ళీ అటు ఇటు తిరుగుతూనే ఉంటాము. అందుకే ఏదో తినేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని తిన్నాము. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ రవ్వ దోశ తింటాను. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినా కానీ పరాటా లాంటివి తినేదాన్ని, అసలు అవన్నీ తింటాం మానేశాను. పరాటాలు ఇంకా హెవీ ఫుడ్ అవన్నీ. మా హస్బెండ్ ఏమో ప్లెయిన్ దోశ చెప్పుకున్నాడు, నేనేమో రవ్వ దోశ చెప్పుకున్నాను. ఇంకా మంచిగా తిన్నాము. తర్వాత ఇప్పుడు మెయిన్ మా సింబాగాడి కోసం వెళ్ళాం వాడి హాస్పిటల్కి. వాడికి కన్ను పైన ఒక చిన్న కురుపులాగా వచ్చింది, అది పెద్దది అవుతుంది స్లోగా. ఇంకా వెళ్ళి కనుక్కుంటే అదేమంత ప్రాబ్లం కాదులే అన్న. మరి ఒక డాక్కి చూపించాడు, ఇలా ఏమన్నా ఉంటే తీసుకురండి అన్నాడు. వాడికేమో అలా లేదు. సరే ఇంక అంత ప్రాబ్లం ఏం కాదు కదా అని వాడి కోసం పెడిగ్రీ అవన్నీ తీసుకొని వచ్చాము. డివార్మింగ్ టాబ్లెట్ వేయాల్సినవి ఇవన్నీ ఉంటే తీసుకొని వచ్చాము. అసలుకే వాడి బర్త్డే కూడా వస్తుంది. బర్త్డే కోసం ట్రీట్స్ చూసాను కానీ కరెక్ట్ బర్త్డే రోజు తెస్తే బాగుంటుంది, ముందుగానే తెస్తే వాడికి బోర్ కొట్టేస్తాయి అలాంటివి. ఇంకా వాటర్ తీసుకుందామని వస్తే ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది, ఫ్రెష్ కరివేపాకు కోసుకుందామని కోసుకుంటున్నాను. నేనేమో బయట మార్కెట్లో కరివేపాకు తెస్తా, చాలా ఇస్తారు, అదేమో ఊరికనే వేస్ట్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి చెప్తున్నా, వాటర్కి వచ్చినప్పుడల్లా కొంచెం తీసుకొని రా, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది తెచ్చి పెడితే అని. ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, మంచిగా ఒక కాసేపు ఎండ ఉంటే కాసేపట్లో ఇంకా వర్షం పడుతుంది. ఇంకా మంచిగా నుంచొని ఆ గాలిని ఆస్వాదిస్తున్నాను, చల్లగా ఉంది. నిజంగా ఈ ఇయర్ ఎండలు మామూలుగా లేవు. దానికి తోడు మేము పైన ఉండేసరికి ఆ ఎండలకి పిచ్చి పట్టింది మాకు. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకా ఫుల్ హ్యాపీ మేము. సాయంత్రం అయిపోయింది, ఇంకా ఎవరు వచ్చారో చూడండి, మన తోటగాడు వచ్చాడు. నేను బయటికి వెళ్ళి తోటగాడిని ఒకసారి చూసి వద్దామని వెళ్ళేసరికి వెళ్ళంగానే ఇంక ఏడుస్తున్నాడు, వస్తా అని చెప్పి. మాకేమో వేరే పనిలో ఉండి బిజీగా ఇంకా తీసుకురాలేదు మార్నింగ్ టైంలో. సర్లే పొద్దునంతా బిజీగా ఉన్నాం కదా, ఇంకా మళ్ళీ నైట్ ఏముంది ఫ్రీయే కదా, నైట్ మనతో పడుకోబెట్టుకుందాం అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చాం. నైట్ అంతా ఇక్కడే ఉంటాడులేని. వాడి కోసం నేను అన్నం ప్రిపేర్ చేస్తుంటే చెప్పులు తీసుకొని బయట ఆడుతున్నాడు. సింబగడేం వాడిని చూస్తూ ఉంటాడు. వాడికి సడన్ సర్ప్రైజ్ కదా వీడొస్తే. ఇంకా నైట్ అంతా సింబగడికి నిద్ర పట్టదు, ఎందుకంటే బెడ్ మీద పడుకునే అలవాటు కదా. తోటగాడు వచ్చాడంటే ఇంకా వాడి కింద పడుకుంటాడు, నైట్ అంతా పడుకున్నట్లేడు. పొద్దున్న లేవగానే ఇంక వీడి ప్లేస్కి వీడు వచ్చేసాడు. ఇంకా లేవగానే కింద నుంచే పెట్టేశాను, ఎందుకంటే నేచురల్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా. డైపర్ తీసాను వాడికి నైటే, ఎందుకులే అని చెప్పి. అంతా అయిపోయాక ఇంకా స్నానం కూడా చేయించేసాను. స్నానం చేసి కూర్చున్నాడు ఫ్రెష్గా. ఇంత ఫ్రెష్గా ఉన్నాడు కదా, కాసేపు ఆగితే అలా ఉండడు. నేనేం చేశాను అంటే గబక్కన బ్రేక్ఫాస్ట్ తినిపించకుండానే స్నానం చేయించేసాను. ప్రపంచంలో ఉన్న బిజినెస్లన్నీ వీడే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ ఆలోచనలు చూసారా, సడన్గా అంతే కూర్చొని చూస్తూ ఉంటాడు. వాళ్ళ పెద్దనాన్న పిలుస్తున్నాడు అని చెప్పి ఎందుకో ఏడుపు మొహం పెట్టేశాడు. లేచినప్పటి నుండి ఇంతే ఉన్నాడు, కాసేపు ఆడుకుంటున్నాడు, కాసేపు ఇలా సడన్గా ఏడుస్తున్నాడు. నేను కిచెన్లో పనులు చేసుకుంటా కూడా కూర్చోబెట్టుకుంటే సడన్గా ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుండి నా పనులు కూడా పక్కన పెట్టేసి ఇంకా ఆడిపిస్తూ ఉన్నాను. నాకు తెలిసి వీడు పొద్దున్నే లేచాడు 5:30 కల్లా, అందుకే నిద్ర సగంలో నుండి లేచినట్టున్నాడు. ఇంకా వాడికి చిరాకు వస్తున్నట్టుంది, కింద పడుకుంటా నిద్ర వస్తుందని. ఇడ్లీ తినేసాడు బ్రేక్ఫాస్ట్ కి. ఇంకా వాడికి నిద్ర వస్తుంది కదా అని చెప్పి రూమ్ లోకి తీసుకొని వస్తే ఇంకా అసలు పడుకోవట్లేదు. ఇంకా సర్లే వాళ్ళ మమ్మీ ఏమైనా గుర్తొస్తుందేమో అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకెళ్దాంలే అని కాసేపు ఆడిపిస్తూ ఉన్నాను. మళ్ళీ వాడు వెళ్ళిపోతే మాకు బోరే కదా, వదిలిపెట్టాలనిపించదు. వాడికి నిద్ర వస్తుంది కదా అని చెప్పి పాల డబ్బా వాడి చేతికి ఇస్తే పాలు తాగుతా మామూలుగా వచ్చి నా దగ్గర పడుకోవటం అలవాటు, నా పైన పడతా ఉంటాడు. వాడు ఏంటి పాలు తాగేసాక డబ్బా ఇలా వెనక్కి విసిరేసరికి నా మూతి మీద పడింది వచ్చేది. పాపం వెంటనే అర్థమైపోయి సైలెంట్గా డల్గా పడుకున్నాడు. వాడికి అర్థమైనట్టుంది, పెద్దమ్మకు తగిలింది, ఏం చేసేవారో టోటో అంటే ఇంకా సైలెంట్గా చూస్తున్నాడు చాలాసేపు. ఇంకా ఈ రోజు నేను ఒక రెసిపీ చేద్దామని చెప్పి వీడియో చూస్తున్నాను. ఆల్రెడీ అది ఇంతకు ముందు ఒకసారి చేశాను, కాకపోతే అప్పుడు ఫ్లాప్ అయింది. మా హస్బెండ్ నుండి మళ్ళీ నువ్వు అసలు ఏం ఎక్స్పెరిమెంట్ చేయొద్దని చెప్పి నన్ను ఏడిపిస్తున్నాడు. వీడేమో
పడుకుంటాడు అనుకుంటే ఎక్కడ పడుకుంటున్నాడు, అసలు పడుకోవట్లేదు, ఆడుతూనే ఉన్నాడు. సర్లే ఇంకా పడుకునేటట్లు లేడులే అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్దాంలే అని చెప్పి ఇంకా మేము రెడీ అవుతున్నాము. చుట్టుపక్కల సింబాగడ్ ఎక్కడ కనిపించట్లేదు చూసారా, ఎందుకంటే సింబాగడ్ పాపం నైట్ అంతా పడుకోలేదు కదా, ఇంకా వాడు ఎక్కడో ఒక మూలకి వెళ్ళాడు కనిపించకుండా. ఎక్కడ మళ్ళీ మేము కదిలిస్తామా అని చెప్పి నేనేదో అడుగుతున్నాను, దానికి అలా అడ్డంగా తలూపుతున్నాడు. వాడిని ఏం అడిగినా గానీ వాడి రియాక్షన్ అదే ఉంటది, ఇంకేది ఉండదు. అలా తలూపుతుంటే వాడికి ఏదో తెలియని ఆనందం అనుకుంటా, అదే డైరెక్షన్ లో ఊపుతా ఉంటాడు. ఇంకా సర్లే ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మేము బయటకు వెళ్ళే పని ఉంది, ఇంకా వాడిని ఇంటి దగ్గర వదిలిపెడదామని తీసుకెళ్తున్నాము. మర్చిపోయి ఎత్తుకొని తీసుకెళ్తున్నాను వాడిని. మర్చిపోయి కదా నువ్వు నడుస్తున్నావు కదా అని చెప్పి వదిలేస్తే ఇంకా అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాడు. ఇంకా మెట్ల దగ్గర ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. ఇది ఒక అలవాటు అయిపోయింది ఎత్తుకొని తిప్పటం వాడిని, ఎందుకంటే వాడు పడతాడేమోనని భయం కదా. వీడు ఇంకా పూర్తిగా నడవటం స్టార్ట్ చేశాడు కదా, నేనేమో మర్చిపోయి ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాను వాడిని ఎక్కడైనా కానీ నడిపించే దగ్గర కూడా. ఇంక ఇప్పుడు వదిలేస్తున్నాను. కాసేపు ఆగాడు, అది దాటాలో వద్దని ఆలోచించాడు. ఏం కాదులేనన్నారా అంటే ఇంకా మెల్లగా దాటుకొని ఇంకా అన్ని కదిలించుకుంటా వస్తాడు దారి పొడుగు. అసలు ఇప్పుడు కూడా వాడిని తీసుకెళ్తుంటే వీడు వెళ్ళిపోతే ఫుల్ బోర్ కొట్టిద్ది అనుకుంటే తీసుకెళ్తున్నాము. ఇంక అప్పటికి చాలా లేట్ చేసాము, వాడు పడుకుంటాడేమో కాస్త ఉంటాడులే అని చెప్పి వాడిని ఇంకా ఇంట్లో వదిలిపెట్టేసి మేము ఇద్దరం బయటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా చల్లగుంది కదా అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇద్దరం కలిసి బాపట్ల వెళ్తున్నాము. ఎప్పుడు నుండి అనుకుంటున్నాం బాదం పాలు తాగాలి అని, ఇంకా సడన్ గా చల్లగుంది కదా అని ఇంకా వెళ్ళిపోయాము అక్కడికి. వెళ్ళే దారిలో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్ వస్తుంది. ఈ కాలేజ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కబుర్లు చెప్తానే ఉంటాడు. ఆ టైంలో ఇలా అయ్యేది, ఈ టైంలో అలా అయ్యేది అని చెప్పి ఇంకేదో ఒకటి వస్తానే ఉంటాయి. ఎన్నిసార్లు ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నా తక్కువే. అసలు మెయిన్ మేము వెళ్ళాల్సింది బాపట్లలో ఫేమస్ బాదం పాల్ షాప్కి. అక్కడికి వెళ్ళాక ఆన్లైన్లో వాళ్ళకి పేమెంట్ అవ్వట్లేదు, సర్లే అని చెప్పి ఇంకా వేరే షాప్కి వెళ్ళాము. ఇక్కడ ఇంకా బాదం పాలు తాగేసి వెళ్ళే దారిలో ఇంకా క్రాఫ్ట్ మేళా చూశాను. ఇంక ఇలాంటివన్నీ నా కళ్ళల్లోనే పడతాయి, భలే కనిపిస్తాయి నాకు మాత్రము. ఎప్పుడు నుండి అనుకుంటున్నా ఇది పెడితే వెళ్దామని. మా ఇద్దరికి చెస్ అంటే చాలా ఇష్టము. మొబైల్స్ లో ఇద్దరి ఫోనుల్లో యాప్ ఉంటుంది, చెస్ ఆడుతూనే ఉంటాం ఖాళీ టైంలో. ఆ బోర్డు చూసా కానీ మా హస్బెండ్ ఎప్పుడో చూపించాడు నాకు ఒకటి, ఇదే తీసుకుందాం తీసుకుంటే అని. ఇంకా అందుకే అది పక్కన పెట్టేశాను. నిజంగా ఇది అనుకోకుండా వెళ్ళా కాబట్టి నాకేం తీసుకోవాలో కూడా మైండ్లోకి అర్థం కాలేదు. అదే ముందుగానే చూసుంటేనో ఒక పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చేదాన్ని. ఈ వుడెన్ షాప్లో తీసుకోవాల్సినవి అన్ని ఉన్నాయి. ఈ ట్రేస్ అలాంటివి నాకు ఆన్లైన్లో విష్ లిస్టులు అన్నీ ఉంటాయి రెడీగా, ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుందామా అని. ఇక్కడ ఇవన్నీ కనిపించేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏది తీసుకోవాలో కూడా. ఎవరైనా బాపట్ల కానీ చీరాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటివన్నీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి తీసుకోవాలంటే వెంటనే వెళ్ళిపోండి. ఎందుకంటే ఆన్లైన్లో వేరు కదా, మనం చూసి వచ్చేదాకా తెలియదు ఎలా ఉంటుంది అని. ఇక్కడైతే చూసి తీసుకోవచ్చు మనకి నచ్చినవి. ఇప్పుడు వరకు నేను తీసిన ప్రతి ఒక్క ఐటమ్ నేను తీసుకోవాలని విష్ లిస్ట్లో పెట్టుకున్నవే. ఇప్పుడు అక్కడ పెట్టింది కూడా స్పూన్స్ ఫోక్స్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఎప్పుడో ఆన్లైన్లో చూసాను. అవి చాలా బాగుంది కలెక్షన్, కాకపోతే కొంచెం మనం బేరం ఆడాలి, కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నట్టు అనిపించింది నాకు. ఇంక ఇవన్నీ ఇంట్లో డెకార్కి బాగుంటాయి కదా, షెల్ఫ్స్ ఇలాంటివి, పూల కుండీలు ఇలాంటివి బాగుంటాయి పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ లాగా. ఇంకా ఈ చిన్న చిన్న స్పూన్లు తీసుకున్నాను, మసాలాలు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి డబ్బాల్లో పెడతానికి ఆ స్పూన్స్ తీసుకున్నాను. రేట్స్ ఒక్కొక్క రేట్లు ఉన్నాయి, 20, 30, 50 అలాగా. ఇంకెప్పటి నుండో ఈ వుడెన్ కోమ్ తీసుకుందాం అనుకుంటున్నా. మనం రోజు వాడే ప్లాస్టిక్ దానికన్నా ఇది మంచిగా బాగుంటుందని. ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి ఒక దువ్వినైతే తీసేసుకున్నాను. అసలు డెకార్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో మనము చూసుకోవాలే కానీ దానికి అక్కడ నుంచి టైం తీసుకొని ఆలోచించి తీసుకోవాలి. కాకపోతే మనకి ఇంట్లో ఏవేవి ఎక్కడ పెట్టుకోవడానికి బాగుంటాయా అని. ఇంక ఇక్కడ పైన ఇవి ఉన్నాయి కదా విండ్ చైమ్స్, అవి తీసుకుందాం అనుకున్నా, కాకపోతే రేట్ కొంచెం ఎక్కువ చెప్పేశాడు. ఇంకా దీనికి అంత రేట్ పెట్టడం అవసరమా అని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఈ రోటీ కర్ర ఒకటి తీసుకోవాలి ఇంట్లోకి. మాకు ఇంట్లో ఒకటి ఇరిగిపోయి ఉంది, అదే వాడుతున్నాను ఎప్పుడు నుండో. ఇది కొంచెం బాగుంది కదా వెరైటీగా అని చెప్పి ఇంకా ఒకటి తీసుకున్నాను. అందులో ఇంకా చాలానే ఉన్నాయి బౌల్స్, ఇవేమో మసాజెస్ చేసుకోవడానికంట. పిగ్గీ బ్యాంక్ బాగుంది, కాకపోతే మనకు అంత ఏజ్ కాదు కదా, ఎవరికైనా చిన్నపిల్లలు గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది, వాళ్ళు మనీ దాచిపెట్టుకోవడానికి. ఇంకా ఎందుకులేని అది పక్కన పెట్టేశాను. ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలి, ఇది అయిపోయే లోపు ముందుగా ఒకసారి బడ్జెట్ చూసుకొని నేను కొన్ని ప్రైజెస్ కనుక్కొని వచ్చాను నేను తీసుకోవాల్సినవి. అప్పుడు కొంటే వెళ్ళి తీసుకుంటే, ఇంకా లేకపోతే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటమే. ఇంకా కొన్ని చూసా సోఫా కవర్స్, మెయిన్ సోఫా కవర్స్ కావాల్సినవి ఉన్నాయి మాకు. ఇంక ఇక్కడ అన్నీ రేట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అదేదో మనకి లోకల్లో తీసుకుంటే బాగుంటుంది అని ఇంకా అవి కూడా తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా మా హస్బెండ్ ఇవన్నీ నేను తెస్తా కదా ఇక్కడ ఎందుకులే అన్నాడు. నాకు ఒక క్వశ్చన్ ఉంది, మన అమ్మాయిలకి మీలో నా వీడియోస్ చూసే వాళ్ళలో ఎంతమందికి ఏ జ్యువెలరీ అంటే ఇష్టం, అంటే సిల్వర్ జ్యువెలరీ అంటే ఇష్టమా లేదంటే
గోల్డెన్ టోన్లో ఉండేవి ఇష్టమా నాకు కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళా కానీ షాపింగ్కి నాకు సిల్వర్ జ్యువెలరీ పైనే ఉంటుంది, అవే తీసుకోవాలని ఉంటుంది. గోల్డ్ దాంట్లో అసలు ఎప్పుడు తీసుకోను నేను. తర్వాత అనిపిస్తుంది సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నాక అసలు ఏంటి అన్నీ ఇవే ఉన్నాయి, వేరే డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ అవన్నప్పుడు అలాంటివి ఉంటే బాగుండేది కదా గోల్డ్ టోన్లో ఉండేవని అప్పుడు ఫీల్ అవుతాను నేను. మర్చిపోకుండా నాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఏ జ్యువెలరీ ఇష్టమో. ఇంకొచ్చే దారిలో కూడా మళ్ళీ ఇదే షాప్కి వెళ్ళాము, అసలు అక్కడ నుండి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా అన్నీ చూసుకుంటున్నాం ఏమన్నా తర్వాత వచ్చి తీసుకెళ్దాంలని. ఇంక ఇది ఈ మంచం లాంటిది ఉంది బుడ్డది, అసలు ఇది ఎందుకు అని అడుగుతుంటే ఇంకా అడుగుతున్న డెకరేటివ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూర్చోడానికి బాగుంటుంది అని. తోటగాడు కొంచెం పెద్దోడు అయిపోయాడు కదా, వాడికి ఆగదేమో అని చెప్పి ఇంకా తీసుకోలేదు. మొత్తానికైతే క్రాఫ్ట్ మేళా వెళ్ళి చూసి కావాల్సినవి తీసుకున్నా, అంత ఎక్కువేం తీసుకోవాలి. ఒక దువ్విన, స్పూన్స్, రోటీ కర్రీ ఇంకా అవే తీసుకొని వచ్చాను. మామూలుగా ప్లాన్తో వెళ్ళుంటే ఇంకా చాలా తీసుకునేదాన్ని. నా ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది కదా చాలా డల్గా వస్తున్నాను. మా హస్బెండ్ బాగానే వేసే ప్లాన్, అసలు ఏం తీసుకొని లోపలికి లోరుకు చూద్దామని చెప్పి అవైనా తీసుకున్నావు ఇంకా వేరే కొంటున్నావు అని చెప్పి మా హస్బెండ్ తిడుతున్నాడు. ఇంకా వీడియో అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను, మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, బాయ్.